ఈ కాలంలో గమనించిన ఒక విషయం అండి, చర్చికి అందరూ ఎలా వస్తున్నారంటే ఏదో హోటల్కి వెళ్ళినట్లు, ఎవరు టేబుల్ దగ్గర కూర్చుని భోజనం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారా? అలా కాదు. ఈ సభలకు ప్రజలు రావాలంటే ఎవరైనా కొంచెం నడిచి వెళ్ళిపోతుంటే వారికి కాస్త కొంచెం ఆ వృద్ధులైన తల్లులకు, ఆ పెద్దలైన వారికి నడవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు వారిని కొంచెం బండి మీద మనం డ్రాప్ చేయాలి. ఏమంటారు? అది సహవాసం అంటే. అది మనకు కావలసినటువంటి కనికరం. కనికరం అనే ఇంటిలో ఉన్న ఈ 38 సంవత్సరాల వ్యక్తికి చాలా బలహీనతలు ఉన్నాయి. ఇతను ఏదో నెపములు చెప్తాడు కానీ, ఇతరుల మీద పెడతాడు కానీ నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదండి, వారు నాకు చాలామంది అంటారండి, నాకు తెలియదు అయ్యగారు మీటింగు అని అంటారు, నాకు ఎవరు చెప్పలేదండి అని అంటారు. ఆదివారం వినలేదమ్మా, మీరు ఉన్నారు కానీ వినరు. వారికి ప్రతి మీటింగ్ కూడా మనం మరీ ఫోన్ చేసి చెప్పాలి, బొట్టు పెట్టి చెప్పాలి. కాదు అలాంటి వ్యక్తిగానూ ఉండొద్దు. నేను 2 విషయాలు మీతో ప్రస్తావిస్తాను. 38 సంవత్సరాల రోగి చెప్పినటువంటి ఎక్స్క్యూజెస్ సరికాదు, అందుకే అతను అక్కడే పడున్నాడు. అసలు నాకు అనిపిస్తుంది, బెతస్తా కోనేటి దగ్గర రోగులు ఉన్నారండి. రోగులుండే ప్లేసు హాస్పిటల్ కదా. హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయ్యి ఉండిపోతారంటే 2 సంవత్సరాలు అనుకుంటారు ఎవరైనా. అసలు జాయిన్ అయిన వెంటనే ఎప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడు డిశ్చార్జ్ అనుకుంటారు కదండి. ఇక్కడ మనం చూస్తే వీరు చాలా భయంకరమైన రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. కుంటివాళ్ళు ఉన్నారు, గుడ్డివాళ్ళు ఉన్నారు, పెరాలసిస్ పీపుల్ ఉన్నారు, దగ్గుతున్న వాళ్ళు ఉన్నారు, టీబీ పేషెంట్లు ఉన్నారు, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, అన్ని రకాల రోగులు ఉన్నారు. ఇంతమంది రోగులు ఒకే చోట చేరితే అదంతా స్మెల్లింగ్ స్టింజీ ఏరియా కదా. ఆ భయంకరమైనటువంటి ఆ దుర్వాసనతో కూడినటువంటి ఆ రోగాల వాసనతో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇతను ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. వాస్తవంగా అప్పటికే చాలా మంది బాగుపడి వెళుతున్నారు. అందరూ ఒకసారి యేసుకి స్తోత్రం చేస్తారా? స్తోత్రం. స్తుతిద్దాం చేతులెత్తి హల్లెలూయా. చాలా మంది తన కళ్ళ ముందే బాగుపడి వెళుతున్నారు. ఆ వ్యక్తి మాత్రం అక్కడే ఆ స్టింకీ ఏరియాలో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు ఇతరుల మీద పెట్టడమే, ఎప్పుడు ఇతరుల మీద నెపము నెట్టడమే. ఆ కోనేరు మనకు చాలా విషయాలు నేర్పిస్తారు. వచ్చిన నీవు బాగుపడడానికి నిర్ణయంతో రావాలి. ఈ రాత్రి మీటింగ్ వచ్చారు కదండి. మీటింగ్ వచ్చిన వారు ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను కూర్చుంటే అద్భుతమైన మ్యూజిక్ అండి. అసలు ఆ మ్యూజిక్ నేను ఆనందిస్తుంటే చాలా ఆహ్లాదంగా, సంతోషంగా మైండ్ రిలీఫ్ అయిపోయిందండి. రియల్లీ మైండ్ రిలీఫ్ అయిపోయిందండి. బిడ్డలు పాటలు పాడుతుంటే చాలా సంతోషంగా అర్థవంతమైన పాటలు పాడారండి. అర్థవంతమైన పాట సెలెక్ట్ చేసుకున్నారండి. ఇక్కడ రాగానే అందరూ వైట్ డ్రెస్లో చూస్తుంటే చాలా పాఠం నేను నేర్చుకున్నానండి. పిల్లరా, అంటే నేను వచ్చింది ఇక్కడ దేని కొరకు రావాలో తెలుసా? ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళడానికి రావాలి. మరి నిన్న మొన్న ఏం నేర్చుకున్నారండి? గత 51 సంవత్సరాలుగా ఈ సభల ద్వారా నీవు మార్చబడినటువంటి, నీవు సరిచేయబడినటువంటి విధానం ఏమై ఉంది? ఈయనకి ఏమైనా చెప్పుకోవడం ఉందంటే ఏంటంటే, నేను సీనియర్ పేషెంట్ నండి, అదే చెప్పుకోవడం ఉంది. హీ వాజ్ అ సీనియర్ పేషెంట్ అంతే. కానీ నయము కాలేదు, స్వస్థత కాలేదు, ఆరోగ్యాన్ని పొందలేదు. అక్కడ వాళ్ళ గురించి తెలుసు అంటాడు, వీళ్ళ గురించి తెలుసు అంటాడు, కానీ ఆయన బాగుపడ్డాడు. ఎవరి కొరకు నేను మాట్లాడుతున్నానో తెలియదు కానీ చేతులు జోడించి చెప్తున్నానండి, సీనియర్ బిలీవర్గా ఉన్న నీవు, దేవుని బిడ్డగా ఉన్న నీవు, బెతస్దాకు వచ్చిన నీవు బాగుపడాలి, స్వస్థత పొందాలి, కనికరాన్ని పొందాలి. 35 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరు పట్టించుకోలేదు. కానీ దేవునికి మహిమ కలుగునుగాక. కనికర పూర్ణుడైన యేసు ప్రభువారు ఆ రోజు ఆ కోనేరు దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి రాగానే when he entered into that pool, it's immediately యేసు దృష్టి అక్కడ పడి ఉన్న వ్యక్తి మీద యేసయ్య దృష్టి పడిందండి.
ఈ రాత్రి నమ్ముతున్నాను, ఈ కూర్చున్న సభలో ఎవరైతే పడి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నాపై జాలి చూపేవారు ఎవరు లేరని నిరాశలో, నిస్పృహలో, స్వయంకృత అపరాధం వలన దీర్ఘకాలిక సమస్యల చేత సతమతమవుతున్న నీ వైపు యేసయ్య దృష్టి పడింది. ఎందుకంటే ఆయనే నిజమైన కనికర పూర్ణుడు, ఆయనే నిజమైన కనికర సంపన్నుడు, ఆయనే నిజముగా కనికరించగలిగిన వాడు, కనికర పూర్ణుడు. ఆ కనికరపు ఇంటికి వచ్చాక నిజముగా ఆ వ్యక్తి మీదకు కనికరము దిగి వచ్చింది.